ప్రజెంట్ జనరేషన్లో అసలు చాలామందికి అసలు హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేసుకోవాలనేది మినిమం నాలెడ్జ్ కూడా లేదు. ఆ హీరో హెయిర్ స్టైల్ బాగుంది, ఈ హీరో హెయిర్ స్టైల్ బాగుంది అని ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ హెయిర్ స్టైల్ సెట్ చేస్తాడు, సెట్ కాదు. మరి హెయిర్ స్టైల్ని ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే దీంట్లో కొన్ని మెయిన్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో నేను కొన్ని చెప్తా చూడు మామ. చాలామంది పీపుల్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఫేడ్ చేసేస్తారు అనమాట. ఫుల్గా ఫేడ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే విచిత్రంగా కనపడతారు. అంటే ఒకరి ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేడింగ్స్ ఆపేయండి. ఫేడింగ్స్ కాకుండా గ్రో చేయండి, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ గ్రో చేయండి. తర్వాత మీకే ఒక రిథమ్ అనేది అర్థమవుతుంది హెయిర్ స్టైల్ గురించి. తర్వాత మీ ఫేస్ షేప్ని ఐడెంటిఫై చేయండి. లైక్ ఏ ఓవల్, డైమండ్ ఇలాంటి షేప్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కరికి సేమ్ ఫేస్ షేప్ అనేది ఉండదు. ఫేస్ షేప్ని బట్టి హెయిర్ స్టైల్ ట్రై చేయండి. ఒకదాని తర్వాత ఒక హెయిర్ స్టైల్ మార్చడం మానేను. స్ట్రిక్ట్గా ఒక హెయిర్ స్టైల్నే మెయింటైన్ చేయండి, అది నీ ఫేస్కి సూట్ అయ్యేట్టుగా. ఒకదాని తర్వాత ఒక హెయిర్ స్టైల్, అది నచ్చింది, వీడిది బాగుంది అని మార్చొద్దు ఎప్పుడు. హెయిర్ స్టైల్ సెట్ అయిన తర్వాత మంత్కి 2 times ఫేడ్స్ చెప్పి లైట్గా పైన కట్టింగ్ అనేది చెప్పి ఫుల్గా గ్రో కాకుండా. అండ్ మెయిన్ థింగ్, హెయిర్ స్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా మెన్ లైఫ్లో. దాన్ని జాగ్రత్తగా చూసుకో, లేదంటే మళ్ళీ ఏముండదు.